అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ దర్శన్. క్రైస్తవ సమాజం అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన పొలిటికల్ పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 24వ తారీఖున కాకినాడ పట్టణంలో మెక్లోరిన్ గ్రౌండ్స్లో సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరగబోతుంది. డేట్ నోట్ చేసుకోండి, డేట్ రౌండప్ చేసుకోండి. ఈ నెల 24వ తారీఖు సాయంకాలం 6 గంటలకు కాకినాడ టౌన్లో మెక్లరిన్ గ్రౌండ్స్లో మన పొలిటికల్ పార్టీ ఆవిర్భావ సభ ఘనముగా ఏర్పాటు చేయబోతున్నాం. మీరందరూ కూడా ప్రార్థించండి, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఈ మీటింగ్కి దాదాపుగా 6 లక్షలు ఖర్చు అవుతుంది. చాలా ఖర్చులు ఉన్నాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు, నేను గత నెల రోజులుగా పాదయాత్రలో ఉన్నాను. చాలా ఖర్చు అవుతుంది. నేను ఒక్కనే పాదయాత్ర చేయడానికి అడుగు వేశాను. ఈరోజు చాలా ప్రయాసకున్నటువంటి ఈ భారం నేను మోసుకొని వెళ్తున్నాను. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా అభినయ్ అన్న మన కోసమే కదా చేస్తున్నాడు, మన క్రైస్తవ సమాజం కోసమే చేస్తున్నాడు కదా అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో మీరు నాకు సపోర్ట్ చేయండి. మీకు కనిపిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, క్యూఆర్ కోడ్ కావచ్చు, ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కావచ్చు. మన పొలిటికల్ పార్టీ కోసం మీరు సపోర్ట్ చేయండి. మీ వంతు సపోర్ట్ని చేయండి. మీరు 10 రూపాయలు చేస్తారా, 100 చేస్తారా, మీ స్తోమత కొలది మీరు చేయండి. ఎందుకంటే నేను ఒక తీర్మానంతో బయటకు వచ్చాను. 3 సంవత్సరాల వరకు, ఎలక్షన్స్ వరకు, 2029 ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు నేను కడపకి, నా ఇంటికి అడుగు పెట్టనన్నటువంటి కమిట్మెంట్తో నేను బయటకు వచ్చాను. ఎన్నికలు అయిపోయే వరకు కూడా సమాజంలోనే, ప్రజలతోనే, రోడ్ల మీదనే ఈ 3 సంవత్సరాలు కూడా నేను గడుపుతాను, ప్రజలతోనే ఉంటాను. కాబట్టి నాలాంటి డెడికేషన్ ఉన్నటువంటి ఒక క్రైస్తవుడికి మిగిలిన క్రైస్తవులంతా మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మీరంతా గుప్పెళ్ళు విప్పి తలా కొంచెం సహాయం చేస్తే, దానం చేస్తే ఈ పార్టీ అద్భుతంగా ముందుకెళ్తుంది, మిగిలిన పార్టీలకు పోటీ పడుతూ ముందుకెళ్తుంది అని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. 24వ తారీఖు పొలిటికల్ పార్టీకి 6 లక్షలు ఖర్చు అవుతుంది. మీ వంతు సపోర్ట్ చేయండి. పాంప్లెట్లు కావాలి, పోస్టర్లు కావాలి, ఫ్లెక్సీలు కావాలి, లైట్లు కావాలి, సౌండ్ సిస్టమ్ కావాలి, తర్వాత ఎల్ఈడి స్క్రీన్ కావాలి. చాలా ఖర్చు, 6 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ భారం నేను ఒక్కటే మోయటం కష్టం అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా నా కుటుంబమే అని నేను అనుకుంటున్నాను. మీ ఇంటి బిడ్డగా, మీ తోబుట్టుగా నన్ను అంగీకరించి నా క్రైస్తవుడు, నా క్రైస్తవ సమాజం కోసం కష్టపడుతున్నాడని గుప్పెళ్ళు విప్పండి. పార్టీ ఆవిర్భావ సభ కోసం మీరు చేయూతనివ్వండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఆర్థికంగా నన్ను ముందుకి నడిపించాల్సిందిగా ప్రేమతో నా క్రైస్తవ సమాజం అంతటిని కూడా కోరుకొనిచున్నాను. మీ నుంచి సహాయాన్ని ఆశిస్తూ ఇట్లు మీ అభినయ దర్శన్. థ్యాంక్ యూ.